ఇటు నుంచి అటు దూకేస్తున్నారు. కండువాలు మార్చేందుకు కాఫీ తాగినంత టైం కూడా తీసుకోవడం లేదు. ఉదయం ఓ పార్టీలో ప్రచారం చేసి మధ్యాహ్నానికి మరో పార్టీలో దర్శనమిస్తున్నారు. ఎన్నికల వేళ రాజకీయ వలస పక్షులు సీటు ఖరారు చేసుకునే పార్టీలు మారుతున్నారు. కాదేది అనర్హం అని కార్పొరేటర్ నుంచి సిట్టింగ్ ఎంపీ దాకా పార్టీ ఫిరాయింపు పరిపాటిగా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీలు పోటీపడి రాజకీయ వలస పక్షులను పసిగట్టి పార్లమెంటు స్థానాల అభ్యర్థిత్వాలను ఖరారు చేశారు. తెలంగాణలో వలస నేతల తీరు హాట్ టాపిక్గా మారింది. నేతల జంపింగ్లతో పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. పార్టీలు మారే నేతలను పొలిటికల్ టూరిస్టులు అంటూ విమర్శిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ను కీలక నేతలు వీడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నేతలు కాంగ్రెస్ బీజేపీలకు క్యూ కట్టారు. ఇక పార్టీని వీడిన నేతలను బీఆర్ఎస్ టార్గెట్ చేసింది. వారిపై కామెంట్స్ చేస్తోంది. బీఆర్ఎస్ను వీడిన నేతలను నక్కలు కుక్కలని కేసీఆర్ పోలుస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ మాదిరిగానే ప్రస్తుతం కాంగ్రెస్ రాజకీయాలంటున్నారు విశ్లేషకులు. ఇక ఎన్నికల వేళ తెలంగాణలో పార్టీలు మారడం పరిపాటిగా మారిపోయింది. కార్పొరేటర్ నుండి సిట్టింగ్ ఎంపీ దాకా పార్టీ చాలా ఈజీగా మారిపోతున్నారు. ఇక ఈ జంపింగ్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. చందు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలంతా ఒక హీటెక్కినటువంటి పరిస్థితి కనబడుతోంది. వలస పర్వాల కొనసాగుతుంది. బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేతలంతా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలకు క్యూ కడుతూ ఎవరికి వారే విష్ణు ప్రయత్నాలు కొనసాగిస్తూ ఢిల్లీ అధిష్టానం చుట్టూ తిరుగుతూ కూడా కాంగ్రెస్ బీజేపీలో జైన్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో వలస నేతల టాపికే హాట్ టాపిక్గా మారింది. వలస నేతలనే హాట్ టాపిక్గా చేస్తూ ఆ పార్టీ వీడిన నేతలనంతా కూడా మొత్తం కీలకంగా వ్యవహరిస్తూ అనేక ఆరోపణలు విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇందులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కాంగ్రెస్ పార్టీలో జైన్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎంపీలు పార్లమెంటు ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో జైన్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే శేషలింగన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఇటు దానం నాగేందర్ కూడా పార్టీలో జైన్ అయ్యారు. సిట్టింగ్ ఎంపీ వరంగల్ ఎంపీ పస్నూరి దయాకర్, నాగర్ కర్నూలు ఎంపీ బీజేపీలో జైన్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. పెద్దపల్లి ఎంపీ కూడా వెంకటేష్ నేత కాంగ్రెస్లో జైన్ అయ్యారు. అయితే ఈ పార్టీలు వీడుతున్నటువంటి నేతలను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ సంబంధించినటువంటి ముఖ్య నేతలు అనేక ఆరోపణలు విమర్శలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ చాలా అవకాశాలు కల్పించింది. బీఆర్ఎస్ పార్టీ ద్వారా చాలా పదవులు ఇచ్చాం. ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, డిప్యూటీ సీఎం పదవులు, ఇలాంటి అనేక పదవులు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ సముచిత స్థానం, సముచిత గౌరవం, ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ కూడా అధికారం కోల్పోవడంతోనే పార్టీని వీడుతున్నారు. ఇది సరైనది కాదు, ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కీలక నేతలు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ వీడిన నేతలను టార్గెట్ చేస్తూ తీవ్ర ఆరోపణలు విమర్శలు చేసినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇటీవల కేశవరావు కావచ్చు, ఇటు ఆయన కూతురు విజయలక్ష్మి కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో జైన్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. కేశవరావు బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. జనరల్ సెక్రటరీ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, ఆయన కూతురుకు మేయర్ కావచ్చు, కొడుకు కార్పొరేషన్ పరిధి, ఇలా బీఆర్ఎస్ పార్టీ అనేక పదవులు ఇచ్చినప్పటికీ కూడా ఎందుకోసం పార్టీని వీడుతున్నారంటూ కూడా ఆయనను టార్గెట్ చేస్తూ హైదరాబాద్ ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు
విమర్శలు చేసే పరిస్థితి కాబట్టి నిన్న వరంగల్ పార్లమెంటు బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం కొనసాగింది. దీనికి ముఖ్య అతిథిగా హరీష్ రావు, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలంతా పాల్గొనే పరిస్థితి కనబడుతుంది. కడియం శ్రీహరిని, కడియం ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఆరోపణలు విమర్శలు చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కడియం శ్రీహరి ఎందుకు ఈ వయసులో నీచపు రాజకీయాలకు తెరలేపారు, నీచపు రాజకీయాలకు చేస్తున్నారు, చాలా అవకాశవాది అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇటు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి కూడా అనేక ఆరోపణలు చేశారు. పల్లా రాజేశ్వరరెడ్డి ఏకంగా ఆయనే అవకాశవాది, ఆయనే 3 నెలలుగా కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉండి అసెంబ్లీ సాక్షిగానే కుట్ర జరిపాడంటూ కూడా ఆరోపణలు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇటు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఏమో వాళ్ళ 3 కూతుర్లు మాత్రమే కడియం శ్రీహరికి మిగులుతారు, 4వ మనిషి కూడా ఉండడు, కడియం శ్రీహరికి 3 కూతుర్లే దిక్కంటూ కూడా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఆరోపణలు చేశారు. ఇటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ కూడా నేనే ఎమ్మెల్యే టికెట్ ఇప్పించాను, నేనే మంత్రి పదవి కూడా ఇప్పించాను కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీని వీడుతున్నారో వారినే టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ కీలక నేతలు ఆరోపణలు విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో గతంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఇలానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను, నేతలను, బీజేపీ నేతలను చేర్చుకున్నారు. మళ్ళీ ఇప్పుడు అదే తరహాలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కూడా వ్యవహరిస్తుంది. పొలిటికల్ టూరిస్టులంతా కూడా ఇప్పుడు అంతా మళ్ళా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. పాత కొత్త కాంగ్రెస్ అంటూ ఇప్పటికే కార్యకర్తలు కావచ్చు, నాయకులు అనేక ఇబ్బందుల పరిస్థితి కనబడుతుంది. గ్రౌండ్ స్థాయిలో కనుక గమనిస్తే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీని పునర్భవం తీసుకొచ్చే ముందు పార్టీని బలోపేతం చేసేందుకు గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కృషి చేశారు. కానీ ఇప్పుడు వాళ్ళను కాదని బీఆర్ఎస్ పార్టీ నుంచి, బీజేపీ నుంచి వస్తున్నటువంటి నాయకులకు మాత్రమే ప్రియారిటీ ఇస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ సీనియర్ నేతలు చెప్పినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న నేతలపై నల్గొండలో మాజీ సీఎం కేసీఆర్ కూడా సంచలన ఆరోపణలు కావచ్చు, హాట్ కామెంట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ వీడినటువంటి నేతలను మేము పట్టించుకోబోము, ఆ నేతలంతా నక్కలు కుక్కలు అంటూ కూడా కేసీఆర్ వాటితో పోల్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరి కూడా మళ్ళీ కాలు మొక్కినా, ఎవరైనా దగ్గరికి వచ్చి మళ్ళీ అధికారంలోకి వచ్చి బీఆర్ఎస్ పార్టీ మంచి ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ వస్తే తప్పకుండా తీసుకోబోమంటూ కూడా కీలక నేతలు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఇప్పుడు వలసల నేతల చర్చ అంటూ కూడా కొనసాగుతుంది. వీళ్ళంతా పొలిటికల్ టూరిస్టులు, పొలిటికల్ నేతలంతా కూడా ఒక టూరిస్టులుగా వ్యవహరిస్తూ పార్టీలు మారుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ పార్టీలు మారుతున్న నేతల పట్ల ప్రజానీకం కూడా ఎప్పటికప్పుడు చర్చించుకుంటూ అవకాశవాద రాజకీయాలను కొనసాగిస్తున్నారంటూ కూడా రాష్ట్ర రాజకీయాలలో కావచ్చు ఒక విశ్లేషకులంతా భావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇలానే కారును ఫుల్ చేసుకుంటూ కారు లోడ్ ఎక్కువైపోయిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయినటువంటి 3 నెలలలోపే పార్టీ నేతలంతా బయటకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. మళ్ళీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో అటువంటి పరిస్థితులు ఏర్పడితే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అటువంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి వచ్చే నేతలందరినీ కూడా చూసి మంచి చెడు ఆలోచించి ఎవరు ఇంతకాలం ఎటు పనిచేశారు ఎట్లా అంటూ కూడా తీసుకోవాలని రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేతలు చూసిన పరిస్థితి కనబడుతుంది. ఇటు స్టేషన్ గన్పూర్ సంబంధించి ఒకసారి గమనిస్తే తాటికొండ రాజయ్య కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి అందులో కాంగ్రెస్లో జాయిన్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. కానీ ఆ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి సింగపురం ఇంద్ర అడ్డుకొని ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితులు కనబడుతుంది. మొన్న కడియం శ్రీహరి, కడియం కావ్య చేరిక సంబంధించి కూడా ఇందిరా పెద్ద ఎత్తున ధర్నాలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే లోకల్గా పార్టీలు మారే నేతలతో గతంలో పార్టీలో ఉండి పార్టీ కోసం పనిచేసి ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు కోసం కావచ్చు, ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేసిన నేతలంతా కూడా ఒక నిరాశకు లోనవుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పటికైనా ఎవరైతే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ సంబంధించిన అధిష్టానాలు ఒక నేతను పార్టీలో చేర్చుకునే ముందు ఆలోచన చేయాలి. పార్టీలో చేర్చుకున్నటువంటి నేత వల్ల ఎటువంటి లాభం జరుగుతుంది, ఎటువంటి నష్టం జరుగుతుందంటూ కూడా ఒక విశ్లేషణ చేసిన తర్వాతనే నేతలను తీసుకోవాలనే పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో పార్లమెంట్ ఎన్నికల మీద కావచ్చు, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు అంతా కూడా జైన్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడే వరంగల్ ఉమ్మడి జిల్లా కనుక గమనిస్తే వరంగల్ ఉమ్మడి జిల్లాలో 2 పార్లమెంటు నియోజకవర్గాలు ఉంటాయి, ఒకటి మహబూబాబాద్, ఒకటి వరంగల్. ఈ 2 పార్లమెంటు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే 5గురు ఇతర పార్టీలకు ఇప్పుడు అభ్యర్థులుగా మారారు. ఎగ్జాంపుల్గా మనం గమనిస్తే మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థి మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఇంతకాలం బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగిన ప్రస్తుతం బీజేపీ
అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా మాలోతి కవిత ఉన్నారు. కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొత్త వ్యక్తిగా ఎంతకుముందు పోటీ చేసిన వ్యక్తి బలరాం నాయక్ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఇప్పుడు కావ్య బీఆర్ఎస్ పార్టీలోనే, ఆయన తండ్రి ఆమె బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లోనే పాల్గొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆరూరి రమేష్ కూడా ఇంతకాలం మాజీ ఎమ్మెల్యేగా ఇంతకాలం బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగారు. ఇలా ప్రస్తుతం ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీలకు అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలే ఇప్పుడు అభ్యర్థులుగా మారి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలే ప్రస్తుతం ఇప్పుడు పార్టీ మారిన వెంబడే ఇటువంటి నేతలకు టికెట్లు ఇవ్వడం అయితే చర్చనీయాంశంగా మారింది. ఇటు మనం అటు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి కూడా చూస్తే నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ రాములు కూడా బీజేపీలో జాయిన్ అయిన వెంటనే అతని కొడుకుకు ఆయనకు టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇటు రంగారెడ్డి చేవెళ్ళ కూడా రంజిత్ రెడ్డి కావచ్చు, ఇటు సునీతా మహేందర్ రెడ్డికి వాళ్ళు కూడా ఇంతకాలం బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు వాళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ కేటాయించాడు. పెద్దపల్లి జిల్లా నుంచి పెద్దపల్లి ఎంపీగా వెంకటేష్ నేత ఉన్నారు. ఆయన కూడా సిట్టింగ్ ఎంపీగా బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలక నేతగా కొనసాగారు. ప్రస్తుతం ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో జాయిన్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు, బీఆర్ఎస్ పార్టీలో ప్రభుత్వంలో చాలా కీలకంగా వ్యవహరించిన నేతలంతా ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీలోకి వెళ్ళడం, వాళ్ళే ఇప్పుడు అక్కడ చురుకుగా పాల్గొనడం, వాళ్ళే ఇప్పుడు ఆడ అభ్యర్థులుగా పాల్గొనడం అయితే రాష్ట్ర రాజకీయాలలో ఒక చర్చనీయాంశంగా మారింది. మరి ఇటువంటి రాజకీయం కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి చిచ్చు రేపుతుంది? కాంగ్రెస్ పార్టీ నాయకులు దీన్ని మిగతా కార్యకర్తలు క్యాడరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వలసల నేతలతో ఏ పార్టీకి నష్టం చేకూరుతుంది? వలసల ఈ జంపింగ్లతో రాజకీయాలకు ఎవరికి నష్టం, ఎవరికి లాభం జరుగుతున్న చర్చ అయితే జోరుగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జంపింగ్లతో హీటెక్కినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చందు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.